తాకితే అప్పుడు వస్తుంది లోపల నుంచి ఒక సంతోషం. ఆ సంతోషం ఏమంటారు తెలుసా? జీవనది నా హృదయములో ఎండిపోదది, ఎండిన తిరిగి జీవింప పాడాలి అడిగా. ఎండిన తిరిగి జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఇందులో నుంచి ఏ నది రావాలా? ఏ నది రావాలా? ఇప్పుడు బలకండి, నేను జీవమై ఉన్నాను, నేను జీవమై ఉన్నాను. ఎలా సాధ్యం ఇది? యేసుప్రభువు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఇప్పుడు ఆయన నీ లోపల నివసిస్తూ నువ్వేమైతావు? జీవమై. నిర్జీవమైన నీ జీవితాన్ని జీవంలోకి నడిపించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. నీ పైన చీకటి తరాలను తెంచడానికి ఆయన లోకానికి వచ్చింది. హల్లెలూయా. నీకు వాక్యం తెలియక ఎండిపోతున్నావు తప్ప, నీకు ప్రార్థన తెలియక ఎండిపోతున్నావు తప్ప, నీ జీవితంలో అసలు ఓటమే లేదు. అన్నిటిని ఓడించేసి వేసే ఎప్పుడు 2025 సంవత్సరాల కిందటే అన్నిటికీ సమాప్తమని పలికేసిన పరిశుద్ధులైన యేసయ్య. హల్లెలూయా. రోగానికి, వ్యాధికి, లేమికి, దుఃఖానికి, చీకటికి, అపవాదికి, పాపానికి, మరణానికి అన్నిటికీ పూర్తి సమాప్తం చేసి యు ఆర్ ద హీరో అన్నాడు. హల్లెలూయా. నేను చనిపోయి తిరిగి లేచినట్టు నిన్ను కూడా నేను లేపుతున్నా. ఆమేన్. లేచినవా చచ్చినవా? ఎవడైతే నా జీవితం ఏంది ప్రభు అన్నట్టు చచ్చిపోయాడు. ఇప్పుడు చెప్పండి, నాకు విరోధముగా రూపింపబడిన మోసపరచు ఆత్మ, భ్రమపరిచే ఆత్మ, అపవాది ఆత్మ, దురాత్మ, దాని సైన్యము కూలిపోవును గాక. హల్లెలూయా. నన్ను ఏలుతున్నా చీకటి తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నా. ఫైర్ వర్డ్. అగ్ని మండుతుంది. సీన్లో చూస్తున్నా అగ్ని మండుతుంది. హల్లెలూయా. అందరిలో మండుతుంది. అండ్ ఈరోజు స్పెషల్ గా అనిపిస్తుంది అనే పేరులో పెట్టుకున్నారు. అసలు స్పెషల్ ఎందుకు అనిపిస్తున్నాడు? ప్రత్యేకంగా దేవుడు తనతో మాట్లాడుతున్నాడు అంటే బికాజ్ దేవుడు అతని పట్ల ఏదో కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. 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 ఎందుకంటే మోసపరిచే ఆత్మ నుంచి విడిపించబడ్డాడు. ఆమేన్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే తమ్ముడు వాళ్ళు వేరే చర్చికి వెళ్ళారు. ఏ చర్చ్ అది? ఈడెన్ గార్డెన్. కానీ అక్కడ ఈడెన్ లేదు, ఓన్లీ గార్డెన్ ఉంది. ఈడెన్ గార్డెన్ ఉప్పల్లో ఉంటుంది. అంతా లస్టే, కామం. విసిగిపోయాడు. సంఘంలో అపవాది దూరిండు. అసలు టాపిక్ మనది వేరే టాపిక్ ఉండే, దేవుడు ఇట్లా నడిపించిండు. నెక్స్ట్ వీక్ చూసుకుందాం. సంఘంలో కొంగ వేసుకోరంట, చర్చిలో వేసుకుంటారు. జీన్స్లు, టీ షర్ట్లు. మొగోళ్ళు ఆడలేరు, ఆడలు మొగోళ్ళు షూ వేసుకొని బయటపడి పెడతారంట. క్రమం లేదు. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, నేను క్రమాన్ని నేర్పిస్తాను. ఏం నేర్పిస్తాడు దేవుడు? ఏం నేర్పిస్తాడు? తనను తగ్గించుకున్నవాడు. సో తగ్గించుకుందామా హెచ్చించుకుందామా? మీరు స్వనీతి పరులుగా ఆలోచించకండి. అయ్యో నేను ఈరోజు ఇది చేసిన దేవుడికి. నువ్వు దేవునికి ఎంత విత్తినా నీ హృదయం సక్కగా లేకుండా దడగే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ ఫోన్ ఉంది. ఎప్పుడు చూసినా ఈ ఫోన్ నుంచి చెప్తా అనుకుంటారు కదా, కానీ చేతికి ఏది అనిపిస్తుంది, నా కంటికి ఏది అనిపిస్తుంది దాని నుంచి మాట్లాడతాను. ఇది ఫోను. దీంతో ఎవరితోటైనా మాట్లాడతా, ఎవరితోటైనా మాట్లాడతా. కానీ నేను ఎక్కువ ఎవరితో మాట్లాడుతానో వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు. అవునా కాదు? అదేనా కదా? నేను కొంతమందితో మెసేజ్ చేస్తాను. రెండు మెసేజ్ చేస్తూ ఉంటాను. నేను చర్చిలో ఉన్నా సరే ఏం చేస్తాను? మెసేజ్ చేస్తాను. చర్చిలో ఉన్నా సరే ఏం చేస్తాను? ఫోన్ చేస్తాను. చర్చ్ అంటే అర్థమేంటి తెలుసా? దేవుని కంటే ఎక్కువ నీకు ఏది ఇష్టం? ఈ ఫోన్తో ఎవరికి సమాచారం పోతుంది?
వాళ్ళ లోపల యెజబెల్ ఆత్మ. వాళ్ళ లోపల ఏ ఆత్మ ఉండదు? ఇక్కడ కూర్చున్న వ్యక్తిని కూడా అక్కడి నుంచి కంట్రోల్ చేస్తుంది సాతాను. అర్థమవుతుందా? అర్థమైందని చెప్పిన మాట. ఈ ఫోన్ ఏడు ఉంది, రిమోట్ ఎక్కడుంది? చాలా మంది సంఘాలు ఏం చేస్తారంటే భార్య రాలేదనుకో, భార్య ఇంకెంతసేపు రావా, అక్కడి నుంచి కంట్రోల్ చేస్తాడు. రా బయట, నేను ఒంటరిగా ఉన్నాను, ఈసుప్రభు లేడు నాకు, దా ప్రార్థన బంధు ఒంటరిగా ఉన్నా. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు విడవబడిన దానివా, జత చేయబడిన దానివా? ఒంటరి బ్రతుకును జంటగా చేసిన తోడుగు నీవేలే, చీకటి బ్రతుకును జ్యోతివి నీవేలే. జ్యోతి మీన్స్ వెలుగు. ఇప్పుడు దేవుడు నువ్వు వెలుగుగా చేసినా చీకటి చేసినా మరి భయపడుతున్నావు అంటే బానిసవే కదా. నువ్వు దేనికైతే బానిసగా ఉన్నావో నువ్వు యేసయ్యను ప్రేమించట్లా. అందుకే చెప్తాడు, తల ఉంచుకున్నవాడు పాపి అయితే తల ఎత్తినవాడు దేవుని వైపు చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు దేవుడు నిన్ను తల ఎత్తుకునేలా చేస్తాను. నిన్ను కంట్రోల్ చేసేది ఏదైనా సరే నీకు దూరం అవును గాక. నిన్ను ఏలే ప్రతిదీ నీకు దూరం అవును గాక. అంటే చచ్చిపోమని అంటలే, ఆ కనెక్షన్ దేవునితో ఉన్నప్పుడు కట్ అయిపోవును గాక. హల్లెలూయా. ఎందుకంటే చర్చిలో ఉన్నప్పుడు కూడా సాతాను మోసం చేస్తుంది. చర్చిలో ఉన్నప్పుడు కూడా ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. అందుకే నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎట్లా ఉండాలంట? జాగ్రత్తగా ఉండి చూసుకోవాలి. నేను ఇక్కడికి వచ్చిందంటే నేను కింద కూర్చుంటా, మోకరిస్తా, ఏదైనా చేస్తా, అందరితో కలిసి ఉంటా. కానీ ఐఎమ్ ద పాస్టర్, యు ఆర్ మై స్లేవ్ అను. నువ్వు నా బానిసవి, నువ్వు నేను చెప్పినట్టే వినాలి అను. ఎందుకంటే మనందరి కింగ్ ఎవరు? యేసయ్య. యేసయ్య చెప్పిన విన్నవాడే భాగ్యవంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని గొప్పగా మార్చును గాక. ఆమేన్. మోసపోతారా? మోసపోకడి. దేవుడు వ్యక్తింపబడు, మనుషుడు ఎదుగుతాడో అదే వస్తుంది. కాబట్టి కడవరి దినములలో ఆరాధన జరిగే సంఘాలు పెద్దగా ఉన్నాయి. 1,00,000 మంది వస్తున్నారు, 50,000 మంది వస్తున్నారు, 60,000 మంది వస్తున్నారు. కాదు, నీ దగ్గర దేవుడు ఉన్నాడా లేడా? క్వశ్చన్ చేసుకో. నీ దగ్గర దేవుడు ఉన్నాడా? ఫస్ట్ చెప్పండి, దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడా లేడా? ఈ మధ్య నాకు బాధ అనిపిస్తున్న విషయం ఏంటంటే చెప్పకూడదు, కానీ ఆత్మ ప్రేరేపిస్తుంది కాబట్టి చెప్తున్నా. పరివర్తన లైక్ చూడండి ఏంటారా, సాతాన్ ఎక్కడుందమ్మా? సాతాన్ రాజ్యం ఎక్కడుంది చెప్పండి? అది ఎక్కడ పనిచేస్తుంది? అది దాని రాజ్యం ఎక్కడుంది చెప్పండి? దేవుడు దాన్ని ఎక్కడ పడేసింది? పాతాళలోకం. నేను తూడ్చేలేము చెప్పండి. గాఢంధకారం. కంప్లీట్ కాకముందు చెప్పేసి అపవాది పడిపోయింది ఎక్కడ తెలుసా? అరే నీకేమైనా గాలి పట్టిందారా? గాలి మోటారు గాలి పట్టిందా అంటే గాల్లో ఎవరున్నారు? అపవాది. గాల్లో ఎవరున్నారు? అపవాది. మధ్య ఆకాశంలో ఉంది అది. నీ ప్రార్థనలకి దేవునికి మధ్యలో ఉన్నది అది. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఎక్కడుందంట? మధ్యలో ఉంది. నీ క్రియలు పరిశుద్ధమైతే దాన్ని చీల్చుకొని దేవుని దగ్గరికి వెళ్తాయి. హల్లెలూయా. నీ ప్రార్థన చీల్చుకొని వెళ్ళిపోతుంది అగ్నిలా. ఒంటరి బ్రతుకును తోడు చీకటి బ్రతుకును జ్యోతివి. ఇప్పుడు జ్యోతి ఏం చేస్తుంది? కాల్చుకుంటూ వెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థన అగ్నిలా మారును గాక. అగ్ని బాణములా మారును గాక. ఈ బాణము ఇలా నేను అనుకుంటాడు, బలవంతుని చేతిలో మీరు ఏమై ఉండాలా? ఏమై ఉండాలా? బాణంలో. యేసయ్య చేతిలో మీరు ఏమై ఉండాలా? బాణం. అపవాదికి సింహాసనం పెట్టాల్సింది. హల్లెలూయా. కూలిపోవులు గాక, కూలిపోవులు గాక. నీ ప్రార్థన ఇక్కడి నుంచి బయటికి వెళ్తున్నది అనుకో, నీ పాపం ఒకటి అడ్డం వస్తుంది. నీ పాపం ఒకటి అడ్డం వస్తుంది. కపటం ఉంది. ఆత్మలో కపటం లేని నరుడు
వాడు ఎంత తిట్టినా కీప్ స్మైల్. మంత్రగాడు వచ్చుకోడనా వీడేట్రా, వీడి దగ్గర ఏదో ఉందిరా. అవును ఉంది, అసమాన శక్తి, అసాధారణమైన శక్తి. ఆ శక్తి పేరే పరిశుద్ధాత్మ శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక తమ్ముడు వచ్చినప్పుడు బండి మీద క్వశ్చన్ అడిగింది, అన్న దేవుని పిల్లల పైన మంత్రాలు పనిచేస్తాయా? పనిచేస్తాయా? ఇక్కడ ఇది తెలియదు మనకి. యేసు నామములో బంధిస్తున్నాం. ఈ నోటి మాట లోపలికి తీసుకొని వెళ్ళిపోతుంది. చుట్టూ కొన్ని దూతలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మన జోసెఫ్ ఫోన్లో బండి కొన్ని దూతలు బట్టి సదాపూర్లో మీటింగ్ అయినప్పుడు ఆయన ఫోన్లో ఉన్నాయి దూతల ఫోటో. నేను చూసిన పరిశీలి 4 రెక్కలు కనబడినాయి, జస్ట్ బెంక్లో కనబడినాయి. నేను అనుకుని ఇంత గొప్ప మహిమ సలాపూర్లో దేవుడు సలాపూర్లో కొన్ని నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే మాట చెప్పగలను, ఇక్కడ నీ ప్రార్థన బలంగా ఉండాలి అంటే నువ్వు దేవుని పూర్తిగా నమ్మాలా. మంత్రకాని యొక్క మంత్రం పనిచేయదు. ఎవడైతే దేవుని నమ్మడో వాడిపైన సాతాను సామ్రాజ్యం ఎప్పటికీ ఉంటుంది. మంత్రాలు అవసరం లేదు, ఆ దయ్యాలే వాళ్ళు. హల్లెలూయా. ఒకరు ప్రేరేపించాల్సిన అవసరం లేదు, అదే వస్తుంది.